హాయ్ హలో అసలు ఇంగ్లీష్ అనేది ఎందుకు మాట్లాడలేమో ఈ వీడియో ద్వారా చూద్దాం. నాకు తెలిసినంతకంటే సింపుల్గా ఎవరు ఇంగ్లీష్ అనేది నేర్పించలేరు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు డెఫినెట్గా ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు. లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా మనం పనులు అయితే చేస్తాం వాటిని నేను చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కూడా సేమ్ అదే విధంగా, కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే ప్రస్తుతం మనం ఏమి చేస్తున్నామో, అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న పనిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఆడుకుంటున్నాను, ఐఆమ్ ప్లేయింగ్, నేను ఆడుతూ ఉన్నాను అంటే ఇప్పుడు చేస్తున్నాను. ఫ్యూచర్లో చేస్తానని చెప్పట్లేదు, ఆల్రెడీ చేసేసానని కూడా చెప్పట్లేదు. ప్రస్తుతం నేను చేస్తున్నాను అంటే ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట ప్రస్తుతం. సో వాటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో దీంట్లో తెలుసుకుందాం. చూడండి, ఐఆమ్ ప్లేయింగ్, ఐ అంటే నేను, ఐ తర్వాత ఎప్పుడైనా సరే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. ప్లే అంటే వర్బ్, ఇంగ్ అంటే మనం అడిషనల్గా యాడ్ చేసిన ఇంగ్ ఫామ్. సో ఎప్పుడైనా ఒకటి బండ గుర్తు పెట్టుకోండి, ఇంగ్లీష్లో ఇంగ్ ఫామ్ ఎప్పుడైతే యాడ్ చేసామో అది డెఫినెట్గా జరుగుతూ ఉన్న పని అని, ఎయిదర్ పాస్ట్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ఇంగ్ అనేది వచ్చిందంటే, ఐఎన్జి ఇంగ్ అనేది వచ్చిందంటే జరుగుతూ ఉంది, ఆ పని జరుగుతూ ఉంది. జరిగిపోయిందని కాదు, జరగబోతుందని కాదు, జరుగుతూ ఉందని. అది పాస్ట్లో అయినా జరుగుతూ ఉంది, ఫ్యూచర్లో అయినా జరుగుతూ ఉందని. సింపుల్గా మనం వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేస్తాం. సో ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఐఆమ్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతున్నాను, ఐఆమ్ కుకింగ్ నేను వండుతున్నాను. చూడండి ఎంత సింపుల్గా ఉందో. జస్ట్ ఎవరైనా మిమ్మల్ని అడగవచ్చు ఏం చేస్తున్నావు అని చెప్పేసి, ఐఆమ్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతూ ఉన్నాను. అది లేడీస్ అయితే చెప్తారు ఐఆమ్ కుకింగ్, నేను వండుతూ ఉన్నాను. ఐఆమ్ రైటింగ్, నేను రాస్తూ ఉన్నాను. ఐఆమ్ రీడింగ్, నేను చదువుతూ ఉన్నాను. ఐఎమ్ అబ్యూజింగ్ అంటే నేను తిడుతూ ఉన్నాను. ఐఎమ్ ఎక్సర్సైజింగ్, నేను వ్యాయామం చేస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. హీ ఈజ్ వాకింగ్, అతను నడుస్తున్నాడు. హీ షీ ఇట్ తర్వాత ఎప్పుడైనా సరే ఈజే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. హీ షీ ఇట్కి ఈజ్, ఐఎస్ ఈజ్ అనేది వాడతారు. సో ఇది ఒక హెల్పింగ్ వర్బ్. సో హీ ఈజ్ వాకింగ్, అతను నడుస్తున్నాడు. హీ ఈజ్ లిజనింగ్, అతను వింటున్నాడు. హీ ఈజ్ టాకింగ్, అతను మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ స్లీపింగ్, అతను నిద్రపోతున్నాడు. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు సింపుల్గా ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. లేదా చూడండి, ఐఎమ్ సైక్లింగ్, నేను సైకిల్ తొక్కుతున్నాను. హీ ఈజ్ వాచింగ్, అతను చూస్తున్నాడు. సో ఏం చేస్తున్నారు అంటే ఐఎమ్ వాచింగ్. దాని పక్కన మీరు అడిషనల్గా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఐఎమ్ వాచింగ్ టీవీ, ఐఎమ్ స్లీపింగ్ ఎట్ సో అండ్ సో టైమ్ అని చెప్పేసి మనం యాడ్ చేసుకోవచ్చు. హీ ఈజ్ ఫిషింగ్, అతను చేపలు పడుతున్నాడు. హీ ఈజ్ జంపింగ్, అతను దూకుతున్నాడు. షీ ఈజ్ డాన్సింగ్, ఆమె నాట్యం చేస్తుంది. షీ ఈజ్ డ్రైవింగ్, ఆమె కారు నడుపుతుంది. షీ ఈజ్ రైటింగ్, ఆమె రాస్తుంది. షీ ఈజ్ క్లీనింగ్, ఆమె శుభ్రం చేస్తుంది. షీ ఈజ్ షాపింగ్, ఆమె షాపింగ్ చేస్తుంది. షీ ఈజ్ కుకింగ్, ఆమె వంట చేస్తుంది. షీ ఈజ్ క్వారలింగ్, ఆమె గొడవ చేస్తుంది. వీఆర్ స్విమ్మింగ్, వీ తర్వాత ఆర్ అనేది వస్తుంది. వీ, దే, వీటికి యూ, వాటికి ఆర్ అనేది మనం ఉపయోగిస్తాం. వీఆర్ స్విమ్మింగ్, మేము ఈత కొడుతున్నాము. వీఆర్ టాకింగ్, మేము మాట్లాడుతున్నాము. వీఆర్ ట్రావెలింగ్, మేము ప్రయాణం చేస్తున్నాము. వీఆర్ లర్నింగ్, మేము నేర్చుకుంటున్నాము. వీఆర్ ఎక్స్ప్లోరింగ్, మేము అన్వేషిస్తున్నాము. వీఆర్ గోయింగ్, మేము వెళ్తున్నాము. దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారు. దే ఆర్ లాఫింగ్, వాళ్ళు నవ్వుతున్నారు. దే ఆర్ ఈటింగ్, వారు తింటూ ఉన్నారు. దే ఆర్ ఫైటింగ్, వారు పోట్లాడుతున్నారు. దే ఆర్ సింగింగ్, వారు పాడుతున్నారు. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతూ ఉందన్నమాట. దే ఆర్ షౌటింగ్, వాళ్ళు అరుస్తున్నారు. యు ఆర్ స్టడీయింగ్, మీరు చదువుకుంటున్నారు. యు ఆర్ రన్నింగ్, మీరు పరిగెడుతున్నారు. యు ఆర్ లిజనింగ్, మీరు వింటున్నారు. యు ఆర్ టెక్స్టింగ్ అంటే మీరు సందేశాలు పంపుతున్నారు, అంటే చాట్ చేయటం మాట. యు ఆర్ మేకింగ్, మీరు తయారు చేస్తున్నారు. యు ఆర్ ట్రావెలింగ్, మీరు ప్రయాణిస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే మనం ప్రతిరోజు హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉండేవాళ్ళు, ప్రత్యేకంగా ఆడవాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారో చూద్దాం. తర్వాత స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ పిల్లలు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు కూడా ఏం చేస్తారని జనరల్ కాన్వర్జేషన్, అంటే ప్రతిరోజు మనం చేసే పనులే ఈ వీడియోలో ఉంచడం జరిగింది. సో డెఫినెట్గా చూడండి వీడియో ఎండ్ వరకు. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో షీ ఈజ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఆమె ఉదయాన్నే లేస్తుంది. షీ ఈజ్ బ్రషింగ్ హెర్ టీత్, ఆమె పళ్ళుని తోముకుంటుంది, అంటే బ్రష్ చేయటం అన్నమాట. షీ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ద ఫ్యామిలీ, కుటుంబం కోసం బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ టిఫిన్ అనేది తను తయారు చేస్తుంది. షీ ఈజ్ బాయిలింగ్ వాటర్ ఫర్ టీ,
ఆమె టీ కోసం వాటర్ని బాయిల్ చేస్తుంది. అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్న పనులు, ప్రస్తుతం జరుగుతుందన్నమాట. షీఈ్ మేకింగ్ చపాతీస్, ఆమె చపాతీస్ తయారు చేస్తుంది. షీఈ్ ప్యాకింగ్ లంచ్ బాక్సెస్ ఫర్ ద కిడ్స్ కోసం తను బాక్సెస్ అనేది రెడీ చేస్తుంది. అంటే ప్రతిరోజు జనరల్గా ఉమెన్స్ చేసేది ఇవన్నీ. షీఈ్ ఫీడింగ్ ద చిల్డ్రన్, ఆమె పిల్లలకు తినిపిస్తుంది. షీఈ్ క్లీనింగ్ ద కిచెన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కిచెన్ అనేది క్లీన్ చేస్తుంది. షీఈ్ వాషింగ్ ద డిషెస్, ఆమె పాత్రలు కడుగుతుంది. షీఈ్ స్వీపింగ్ ద ఫ్లోర్, ఆమె నేల ఊడుస్తుంది. షీఈ్ మోపింగ్ ద హౌస్, ఆమె ఇల్లు తుడుస్తుంది. షీఈ్ వాషింగ్ క్లాత్స్, ఆమె బట్టలు ఉతుకుతుంది. షీఈ్ హ్యాంగింగ్ ద క్లాత్స్ టు డ్రై, ఆమె బట్టలు ఆరేస్తుంది. బట్టలు ఆరేస్తాయని ఈ విధంగా అంటారు. ఏదర్ షీ ఆర్ హీ అనేది మనం యూజ్ చేయొచ్చు. షీఈ్ మేకింగ్ గ్రోసరీ లిస్ట్స్ ఫర్ ద డే, రోజువారి కూరగాయల జాబితా ఆమె తయారు చేస్తుంది, ఆమె లిస్ట్ అనేది తయారు చేస్తుంది. షీఈ్ గోయింగ్ టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్, ఆమె మార్కెట్కి వెళ్ళింది వెజిటేబుల్స్ కొనడానికి. సో షీఈ్ బార్గెనింగ్ విత్ ద వెజిటేబుల్ వెండర్, అంటే వెజిటేబుల్ వెండర్ అంటే ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో అతనితో బేరం ఆడుతుంది. బార్గెనింగ్ అంటే బేరం ఆడటం. షీఈ్ రిటర్నింగ్ హోమ్ విత్ గ్రోసరీస్ అంటే ఇంటి సామాన్లతో తను ఇంటికి వస్తుంది. షీఈ్ ఆర్గనైజింగ్ ద ప్యాంట్రీ, అంటే నిల్వ గదిని తను సర్దుతుందని చెప్పేసి. షీఈ్ ప్రిపేరింగ్ లంచ్ ఫర్ ద ఫ్యామిలీ, ఆమె కుటుంబానికి మధ్యాహ్న భోజనం అనేది సిద్ధం చేస్తుంది. షీఈ్ చాపింగ్ వెజిటేబుల్స్ ఫర్ లంచ్, సో ఆమె కూరగాయలు కట్ చేస్తుంది. కట్ చేయటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే చోపింగ్ అంటారు. సో షీఈ్ కుకింగ్ రైస్ ఫర్ లంచ్, సో ఆమె రైస్ అనేది కుక్ చేస్తుంది లంచ్ కోసం. సో షీఈ్ ఫ్రైయింగ్ వెజిటేబుల్స్ ఫర్ కర్రీ కోసం వెజిటేబుల్స్ని ఫ్రై చేస్తుంది. షీఈ్ సర్వింగ్ లంచ్ టు ద ఫ్యామిలీ, ఆమె కుటుంబానికి మధ్యాహ్న భోజనం వండిస్తుంది. సో సర్వింగ్ అంటే వడ్డిస్తుంది అని చెప్పేసి. షీఈ్ సిట్టింగ్ డౌన్ ఫర్ లంచ్ విత్ ఫ్యామిలీ, ఆమె కుటుంబంతో కలిసి మధ్యాహ్న భోజనం అనేది తను చేస్తుంది. షీఈ్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ లంచ్, సో లంచ్ తర్వాత తను క్లీన్ చేస్తుంది. షీఈ్ వైపింగ్ ద డైనింగ్ టేబుల్ని తుడుస్తుంది. షీఈ్ పుట్టింగ్ అవే ద లెఫ్ట్ ఓవర్ అంటే మిగిలిపోయిందని చెప్పేసి. మిగిలిపోయిన ఫుడ్ని తను ఒక చోట ఉంచుతుంది. షీఈ్ పుట్టింగ్ ద కిడ్స్ టు బెడ్ ఫర్ అన్ ఆఫ్టర్నూన్ న్యాప్, సో మధ్యాహ్నం పిల్లల్ని నిద్రపుచ్చుతుంది. అంటే న్యాప్ అంటే స్మాల్ స్లీప్ మాట, అంటే కొంచెం నిద్రపోవటాన్ని న్యాప్ అంటారు అన్నమాట. షీఈ్ మేకింగ్ టీ ఫర్ హర్ సెల్ఫ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, తన కోసం తను టీ అనేది చేసుకుంటే, హర్ సెల్ఫ్ అంటే తన కోసం తానని చెప్పేసి. షీఈ్ చాటింగ్ విత్ నేబర్స్, పొరుగు వారితో తను మాట్లాడుతుందని చెప్పేసి. షీఈ్ హెల్పింగ్ ద కిడ్స్ విత్ దేర్ హోంవర్క్, పిల్లల్ని హోంవర్క్ చేసుకోవటంలో తను సహాయం చేస్తుంది. షీఈ్ ప్రిపేరింగ్ ఈవినింగ్ స్నాక్స్ అనేది తను సిద్ధం చేస్తుంది. షీఈ్ వాచింగ్ టీవీ వైల్ ద కిడ్స్ ప్లే, పిల్లలు ఆడుకుంటున్న సమయంలో తను టీవీ చూస్తూ ఉంది. షీఈ్ ఐరనింగ్ ద క్లాత్స్, బట్టలను ఇస్త్రీ చేయటాన్ని ఐరనింగ్ అంటారు. తన బట్టలు ఇస్త్రీ చేస్తుంది. షీఈ్ ఫోల్డింగ్ లాండ్రీ, ఆమె బట్టల్ని మడత పెడుతుంది. షీఈ్ స్వీపింగ్ ద ఫ్రంట్ యార్డ్, సో ముందర ఉన్న వాకని అంటాం కదా, దాన్ని తను తుడుస్తుంది. షీఈ్ వాటరింగ్ ద ప్లాంట్స్, మొక్కలకు నీళ్ళు పోస్తుంది. నీళ్ళు పోయటాన్ని వాటరింగ్ అంటారు. షీఈ్ కటింగ్ ద వెజిటేబుల్స్ ఫర్ డిన్నర్, సో తను డిన్నర్కి వెజిటేబుల్ని కట్ చేస్తుంది. షీఈ్ ప్రిపేరింగ్ డిన్నర్, ఆమె డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తుంది. షీఈ్ సెట్టింగ్ ద డైనింగ్ టేబుల్ ఫర్ డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ని తను సెట్ చేస్తుంది, అంటే అన్ని సర్దుతుంది అని చెప్పేసి. షీఈ్ సర్వింగ్ ద డిన్నర్ టు ద ఫ్యామిలీ, ఆమె కుటుంబానికి రాత్రి భోజనం వడ్డిస్తుంది. షీఈ్ క్లీనింగ్ ద కిచెన్ ఆఫ్టర్ డిన్నర్, ఆమె రాత్రి భోజనం తర్వాత వంటగదిని శుభ్రం చేస్తుందని చెప్పేసి. షీఈ్ గెటింగ్ ద కిడ్స్ రెడీ ఫర్ బెడ్, సో ఆమె పిల్లలను నిద్రపుచ్చుతుంది. షీఈ్ రీడింగ్ ఏ బెడ్ టైమ్ స్టోరీ టు చిల్డ్రన్, ఆమె పిల్లలకు బెడ్ టైంలో స్టోరీ చెప్తుంది. పిల్లలు పడుకునేటప్పుడు మనం ఏదైనా కథలు చెప్తాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పాలన్నమాట. హీ ఆర్ షీ అనేది మనం ఉపయోగించవచ్చు. షీఈ్ రీడింగ్ బెడ్ టైమ్ స్టోరీ టు ద చిల్డ్రన్, ఆమె పిల్లలకు బెడ్ టైంలో స్టోరీ చెప్తుంది. షీఈ్ లాకింగ్ ద డోర్స్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, నిద్రపోయే ముందు తను తలుపులు తాళం వేస్తుంది. జనరల్ థింగ్, మనం జనరల్గా పడుకునే ముందు తాళం వేస్తాం కదా, అలా. ఆర్ఎల్స్ మనం హీ అని కూడా చెప్పవచ్చు. షీఈ్ లాకింగ్ ద డోర్స్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, అతను నిద్రపోయే ముందు తలుపులు తాళం వేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. షీఈ్ సెట్టింగ్ ద అలారం ఫర్ ద నెక్స్ట్ డే, రేపటికి తను అలారం సెట్ చేస్తూ ఉంది. షీఈ్ లయింగ్ అవుట్ క్లాత్స్ ఫర్ టుమారో, రేపు బట్టలు ఆమె సిద్ధం చేస్తూ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయన్నమాట. జరిగిపోలేదు, జరుగుతాయని కూడా చెప్పట్లేదు, ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే స్టూడెంట్స్ యాక్టివిటీస్ అనేది చూద్దాం. అంటే స్టూడెంట్స్ అంటే ఏదర్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ రోజు వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది. హీ ఈజ్ వేకింగ్ అప్ అట్ స్ట్రెచ్చింగ్ ఇన్ ద మార్నింగ్, సో అతను మార్నింగ్ ఉదయాన్నే లేస్తాడు అండ్ స్ట్రెచ్ చేస్తాడు, అంటే స్మాల్ ఎక్సర్సైజెస్ అవి చేస్తాం కదా, వాటిని స్ట్రెచ్చింగ్ అంటారు. సో హీ ఈజ్ వేకింగ్ అప్ అండ్ స్ట్రెచ్చింగ్ ఇన్ ద మార్నింగ్. సో దెన్ హీ ఈజ్
బ్రషింగ్ హిస్ టీత్, తను పళ్ళు తోముకుంటాడు. హీ ఈజ్ గెట్టింగ్ రెడీ ఫర్ ద స్కూల్ ఆర్ కాలేజ్, తన కాలేజ్కి లేదా స్కూల్కి రెడీ అవుతాడు. హీ ఈజ్ ప్యాకింగ్ హిస్ స్కూల్ బ్యాగ్ ఆర్ కాలేజ్ బ్యాగ్, అతను స్కూల్ బ్యాగ్ కానీ కాలేజ్ బ్యాగ్ కానీ సిద్ధం చేసుకుంటాడు. హీ ఈజ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, అతను అల్పాహారం తీసుకుంటాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. హీ ఈజ్ రషింగ్ టు క్యాచ్ ద స్కూల్ బస్, అతను స్కూల్ బస్ అందుకోవడానికి పరుగులు తీస్తున్నాడు. రషింగ్ అంటే తొందరగా అని చెప్పేసి. హీ ఈజ్ ఎంటరింగ్ ద స్కూల్ గేట్, అతను స్కూల్ గేట్లోకి ప్రవేశిస్తున్నాడు. హీ ఈజ్ అటెండింగ్ ద మార్నింగ్ అసెంబ్లీ, అతను మార్నింగ్ అసెంబ్లీకి అటెండ్ అవుతూ ఉన్నాడు. హీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ అండ్ లిజనింగ్ టు ద టీచర్, అతను తరగతిలో కూర్చుని టీచర్ మాట్లాడేది వింటున్నాడు. హీ ఈజ్ టేకింగ్ నోట్స్ డ్యూరింగ్ ద లెక్చర్లో తన నోట్స్ అనేది రాసుకుంటున్నాడు. హీ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ డ్యూరింగ్ ద లెసన్, అతను పాఠం వినే సందర్భంలో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. హీ ఈజ్ డిస్కసింగ్ విత్ ద క్లాస్మేట్స్ డ్యూరింగ్ గ్రూప్ యాక్టివిటీస్, తన ఫ్రెండ్స్తో తను చర్చిస్తూ ఉన్నాడనమాట. హీ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మ్యాథ్స్ క్లాస్, సో మ్యాథ్స్ క్లాస్లో తను పాల్గొంటున్నాడు. హీ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ ద బోర్డు మీద తన సమస్యలు పరిష్కరిస్తున్నాడు. హీ ఈజ్ రీడింగ్ అలౌడ్ ఇన్ ఇంగ్లీష్ క్లాస్లో తను గట్టిగా చదువుతున్నాడు. హీ ఈజ్ డ్రాయింగ్ ఇన్ ఆర్ట్ క్లాస్, అతను ఆర్ట్ క్లాస్లో అంటే తను డ్రాయింగ్ చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ రైటింగ్ ఎన్ ఎస్సే డ్యూరింగ్ లాంగ్వేజ్ క్లాస్, తను ఒక ఎస్సే అనేది అంటే ఒక వ్యాసం అనేది రాస్తూ ఉన్నాడు. సో హీ ఈజ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద సైన్స్ ల్యాబ్లో తను ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ డ్యూరింగ్ ద బ్రేక్ టైంలో అతను క్రీడలు ఆడుతున్నాడు. హీ ఈజ్ ఈటింగ్ లంచ్ విత్ హిస్ ఫ్రెండ్స్, అతను ఫ్రెండ్స్తో కలిసి అతను భోజనం చేస్తున్నాడు. హీ ఈజ్ రివ్యూయింగ్ హిస్ హోంవర్క్ డ్యూరింగ్ ద ఫ్రీ టైం, తన ఫ్రీ టైంలో రివ్యూ అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం అన్నమాట, తన హోంవర్క్ని చెక్ చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి ఖాళీ టైంలో. హీ ఈజ్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ విత్ హిస్ క్లాస్మేట్స్, ప్రాజెక్ట్లో తన విద్యార్థులతో తన క్లాస్మేట్స్తో తను పనిచేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్, రాబోయే పరీక్షకు అతను సిద్ధమవుతూ ఉన్నాడు. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ ఇన్ ద లైబ్రరీలో ఒక బుక్ అనేది అతను చదువుతూ ఉన్నాడు. హీ ఈజ్ కంప్లీటింగ్ హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ తర్వాత అతను హోంవర్క్ అనేది పూర్తి చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్, అతని స్నేహితులతో కలిసి అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. హీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రా స్టడీ ఇన్ ద ఈవినింగ్, అతను సాయంత్రం ఎక్కువ ఎక్స్ట్రా స్టడీస్ అనేది చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ సాల్వింగ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఫర్ ప్రాక్టీస్, అతను సాధన కోసం గణిత సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ద నెక్స్ట్ డేస్ టెస్ట్, సో రేపటి టెస్ట్ కోసం పరీక్ష కోసం అతను చదువుతూ ఉన్నాడు. హీ ఈజ్ అటెండింగ్ ఆన్లైన్ ట్యూషన్ క్లాసెస్, సో అతను ఆన్లైన్లో ట్యూషన్ క్లాసెస్ అనేది అటెండ్ అవుతూ ఉన్నాడు. హీ ఈజ్ ఆస్కింగ్ హిస్ ట్యూటర్ క్వశ్చన్స్, సో తన ట్యూటర్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నాడు. హీ ఈజ్ డిస్కసింగ్ డౌట్స్ విత్ క్లాస్మేట్స్, తన విద్యార్థులతో డౌట్స్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఆర్గనైజింగ్ హిస్ స్టడీ డెస్క్, తన స్టడీ డెస్క్ని తను ఆర్గనైజ్ చేసుకున్నాడు, సర్దుకుంటూ ఉన్నాడు. హీ ఈజ్ రివైజింగ్ హిస్ నోట్స్ బిఫోర్ బెడ్, తను నిద్రపోయే ముందు ఒకసారి రివైజ్ చేసుకున్నాడు తను చేసింది కరెక్టా రాంగ్ అని చెప్పేసి. హీ ఈజ్ ప్యాకింగ్ హిస్ బ్యాగ్ ఫర్ ద నెక్స్ట్ డే, రేపటి కోసం తన బ్యాగ్ అనేది తను ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడికి స్టూడెంట్ యాక్టివిటీస్ అయ్యాయి. నెక్స్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ డైలీ యాక్టివిటీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటాం కదా, మన దినచర్య అనేది ఎలా ఉంటుందో దీంట్లో చూద్దాం. హీ ఈజ్ వేకింగ్ అప్ ఎర్లీ ఫర్ వర్క్, తన పని కోసం ఉదయాన్నే లేస్తున్నాడు. హీ ఈజ్ బ్రషింగ్ హిస్ టీత్, అతను పళ్ళు తోముకుంటున్నాడు. ఈజ్ గెటింగ్ రెడీ అండ్ డ్రెస్సింగ్ ఫర్ ద ఆఫీస్, అతను రెడీ అవుతున్నాడు, ఆఫీస్కి డ్రెస్ వేసుకుంటున్నాడు. హీ ఈజ్ డ్రింకింగ్ ఏ టీ బిఫోర్ లీవింగ్ ఫర్ వర్క్, అతను వర్క్కి వెళ్లే ముందు టీ తాగుతున్నాడు. హీ ఈజ్ చెకింగ్ హిస్ ఈమెయిల్స్ బిఫోర్ లీవింగ్, తను వెళ్లే ముందు ఈమెయిల్స్ అనేది చెక్ చేసుకుంటున్నాడు. హీ ఈజ్ కమ్యూటింగ్ టు ద ఆఫీస్, అతను ఆఫీస్కి ప్రయాణిస్తున్నాడు అని చెప్పేసి. హీ ఈజ్ రీడింగ్ ద న్యూస్ వైల్ ట్రావెలింగ్ టు వర్క్, అతను ట్రావెల్ చేసేటప్పుడు వార్తలు చదువుతున్నాడు. హీ ఈజ్ ఎంటరింగ్ ద ఆఫీస్ బిల్డింగ్, అతను ఆఫీస్ బిల్డింగ్లోకి ప్రవేశిస్తున్నాడు. హీ ఈజ్ టర్నింగ్ ఆన్ హిస్ కంప్యూటర్, అతను కంప్యూటర్ని తను ఆన్ చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ అటెండింగ్ ఏ మార్నింగ్ మీటింగ్, అతను మార్నింగ్ మీటింగ్ అనేది హాజరవుతూ ఉన్నాడు. హీ ఈజ్ డిస్కసింగ్ టాస్క్ విత్ హిస్ టీమ్, అతని బృందంతో టాస్క్ కోసం అతను చర్చిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ రివ్యూయింగ్ ద ప్రాజెక్ట్ అప్డేట్స్, తన ప్రాజెక్ట్ అప్డేట్స్ని పరిశీలిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ప్రిపేరింగ్ ఏ ప్రజెంటేషన్, అతను తన ప్రజెంటేషన్ని సిద్ధం చేస్తున్నాడు. హీ ఈజ్ గివింగ్ ద ప్రజెంటేషన్ ఇన్ ద మీటింగ్ రూమ్, అతను మీటింగ్ రూమ్లో ప్రజెంటేషన్ అనేది చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ రిప్లైయింగ్ టు ఈమెయిల్స్ ఫ్రమ్ క్లయింట్స్, తన క్లయింట్స్కి తను ఈమెయిల్కి రిప్లై ఇస్తూ ఉన్నాడు. హీ ఈజ్ మేకింగ్ కాల్స్ టు బిజినెస్ పార్ట్నర్స్, తన ఉద్యోగులతో బిజినెస్ కాల్స్ అనేది చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ర్యాపింగ్ అప్ హిస్ టాస్క్ ఫర్ ద డే,
అతను రోజు చివరిలో తన పనులని ముగిస్తూ ఉన్నాడు. సో మీరు చూసారు కదా, ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ మనం డైలీ ఆఫీస్కి వెళ్తుంటే మన యాక్టివిటీస్ అండ్ హౌస్ వైఫ్ యాక్టివిటీస్ అనేవి ఈ వీడియోలో ఉంచడం జరిగింది. చాలా సింపుల్గా ఉంటుంది. మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు ఏదైతే చేస్తామో వాటిని ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో మనం ఈ విధంగా చెప్తామంట. ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని. మీకు ఏ విధమైన డౌట్స్ అయినా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నేను పర్టికులర్ ఆ టాపిక్ మీద నేను వీడియో చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.